హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో ఈరోజు చూస్తున్నారు కదా, మా దేవాంశ్ చూడండి ఏం చేస్తున్నాడో, నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అయితే కూర కూర ఏం వండుదామంటే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే తీసి తెంపుతున్నాను నేను. సో మా దేవాంశ్ బాబు అయితే నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. వాడు మంచివాడండి, దేవాంశ్ బాబు చాలా మంచోడు. మా బాబు చాలా చాలా మంచోడు. నాకు ఎంత హెల్ప్ చేస్తాడో, ఏ పని చేసినా వచ్చి చేస్తా అని చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చూడండి చిక్కుడుకాయలన్నీ గింజల వరకు తీసి పడేస్తున్నాడు. తొక్కలు మాత్రం నాకేస్తున్నాడు. నేను చేయాలంట, నేను తెంపాలంట వాటిని. సో అయితే ఈ కర్రీ చేద్దామని మేమైతే ప్రిపరేషన్లో అయితే ఉన్నామన్నమాట. ఇక క్రిస్మస్ ఈ హాలిడేస్ వచ్చాయి కదా, 3 days కంటిన్యూగా. ఇక అందరు ఇంట్లోనే ఉన్నారు, పిల్లలు మా వారు అందరైతే ఇంట్లోనే ఉన్నారు. అందరికీ లీవ్స్ అనమాట, హాలిడేస్. సో నాకైతే కొద్దిగా జలుబు చేసింది, ముక్కు బాగా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దు కొంచెం. సో ఇక్కడైతే మేము ఇవన్నీ కట్ చేసేసాక కూరగాయలన్నీ కట్ చేసి క్లీన్ చేసి కడిగేసి వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఈరోజు మధ్యాహ్నానికి. ఇక తర్వాత వంట చేసి తిన్నాక మాత్రం ఎటన్నా బయటికి వెళ్దామా అని అయితే ప్లానింగ్లో అయితే ఉన్నాము. చూడాలి, పిల్లల్ని బయటికి వెళ్దాము రండిరా, ఎటన్నా వెళ్దాము జూ పార్క్ కానీ ఎక్కడికైనా వెళ్దాం రండి అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మా దేవానికి అయితే పార్క్ అనే మాట వినబడిందంటే వాడికి అక్కడ ప్లే గ్రౌండ్ ఉండాలి, ఆడుకోవాలి, స్లైడ్స్ ఉండాలి, ఉయ్యాలలు ఉండాలి, అవి ఉంటేనే నేను వస్తా అంటాడు. జూ పార్క్ అంటే ఏంటి, జూలో ఏముంటాయి, యానిమల్స్, బర్డ్స్ అవి ఇవి ఉంటాయిరా అంటే వాడు నాకు వద్దంటే వద్దు, నాకు పార్క్ లాగా ఆడుకోవడానికి ఉంటేనే నేను వస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇక ఏం చేయాలి, ఇక తప్పదు కదా. సో వాడు రానప్పుడు ఇంకా మనం మాత్రం వెళ్ళి ఏం చేద్దాంలే, నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టుగా మేము కామ్ అయిపోయాం అనమాట. ఇంకా వేరే ప్లేస్ ఎక్కడికైనా వెళ్దాం అన్నట్టుగా ప్లానింగ్ అయితే ఉంది. సో చిక్కుడుకాయలు అయితే తెంపేశాక నేను ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని కూర అయితే స్టార్ట్ చేస్తాను. మా అమ్మాయి కూడా అదే అంటుంది. వాడు రాకపోతే ఇక వాళ్ళిద్దరిని ఇంట్లో అన్న వదిలేసేయాలి ఇక. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య క్లైమేట్ కూడా చాలా కూల్గా, చాలా గాలి బాగా వస్తుంది, బయట చల్లగా ఉంది కదా. సో ఇక వాళ్ళు ఇంట్లో ఉండడమే బెటర్ అనిపించింది. అయినా ఏదో అనుకుంటున్నాం కానీ ఇంట్లో కంటే బయట ఏదో ఒక పని మీద బయట తిరిగితేనే చలి కొద్దిగా తగ్గుతుంది. ఇంట్లో కూర్చునే వాళ్ళకి బాగా చలి పెట్టేస్తుంది అనమాట. నైట్లలో అయితే బాగా చలేస్తుంది. సో కూరగాయలన్నీ కట్ చేసుకున్నాక నేనైతే ఇక్కడ ప్యాన్ పెట్టేసి హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. కూరకి నేను ఎలా అంటే టమాటా ముక్కలు ఇవి వేసి చిక్కుడుకాయని కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. కర్రీలాగా అయితే కాదు, ఫ్రై టైప్లో అయితే చేయబోతున్నాను. దానికి నేనైతే ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేడైనాక వేస్తాను. వేసాక కూర అయితే ప్రాసెస్ అవుతుంది. సో మన వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్కిప్ కాకుండా అయితే చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి నచ్చితే. మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, మేము ముందుకు వెళ్ళగలం అనమాట. సో మాకు ఏంటంటే సపోర్టింగ్ ఉంది, చూస్తున్నారు, ఓకే మనము ముందుకు వెళ్ళొచ్చు అని అయితే ఒక ఇది ఉంటుంది కదా. సో అందుకని లైక్ చేయమని అయితే తప్పకుండా లైక్ చేయమని అయితే అడుగుతున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేశాక ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను కదా, కట్ చేసుకున్నాక కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేస్తానండి. దీన్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేస్తే ఇప్పుడు ఏంటంటే ఈ తొక్కలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, కొంచెం మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో దీన్ని బాగా ఉడకబెట్టేసి వేసాక బాగా ఒకసారి కలిపేసి మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ ఆయిల్లో బాగా కలిపేసి చిక్కుడుకాయ ముక్కల్ని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే నేను ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టిన తర్వాత ప్రాసెస్ అయితే టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలని కూడా నేను యాడ్ చేసేస్తాను అనమాట ఇందులో. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది చాలా వరకు. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, 3 టమాటాలు అయితే తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను. ఇందులో యాడ్ చేసేసి ఈ టమాటా ముక్కల మీద ఉప్పు కూడా వేసుకుంటాను అనమాట. నేను కూరకి ఎంత అయితే వేసుకుంటానో ఇంట్లో అంత ఉప్పు కూడా వేసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కల్ని టమాటాల మీద కవర్ చేసేసి నీట్గా మూత పెట్టేసి ఉడకబెట్టేస్తాను అనమాట. ఒక 5 minutes కొంచెం కొంచెం సిమ్లో అనమాట. మరి హై ఫ్లేమ్ కాదు, మరి సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టేస్తే టమాటా ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట. మనం ఎక్కువసార్లు తిప్పాల్సిన పని కూడా ఉండదు, కలపాల్సిన పని. సో ఇక్కడ మూత పెట్టి ఉడకబెట్టిన తర్వాత నేను చూసాను, ఇప్పుడు టొమాటో ముక్కలు అయితే చాలా వరకు అయితే బాగా ఉడికిపోయినాయి మెత్తగా. చూస్తున్నారు కదా, కనబడుతుంది కదా.
బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఇందాకైతే ఉప్పు వేసేసా కదా, ఇప్పుడు పసుపు, కారం కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టేస్తే కర్రీ అయిపోతుంది. ఆపేయవచ్చు స్టవ్. ఇప్పుడు ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇక మా దేవాంశ్ బాబు వచ్చి నాకు హెల్ప్ చేశాడు కదా, వాడి టెక్నిక్ ఏంటంటే వాడికి చిక్కుడుకాయ కర్రీ కంటే వాడికి ఆ చిక్కుడుకాయ గింజలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని వాడు వచ్చి హెల్ప్ చేశాడు కదా, ఆ ముక్కలన్నీ వాడే, ఇక మా ప్లేట్లలో ఉన్నాయి కూడా వాడే తీసుకుంటాడు. చిక్కుడుకాయ గింజలు వాడికి చాలా ఇష్టం, టేస్టీ ఉంటాయి కదా అవి. సో ఈ చిక్కుడుకాయ గింజల్ని కూడా విడిగా కూరలాగా ఫ్రైలాగా అయితే చేసుకుంటారంట, నాకు తెలియదు, నేను విన్నాను. బాగుంటుందని అయితే అన్నారనమాట. తొక్కలు లేకుండా ఓన్లీ గింజలతోనే ఫ్రై చేస్తారట. నాకు ఇప్పటిదాకా తెలియదు అనమాట, నేను ఎవరో చెప్తే విన్నాను. సో ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు ఇవి వేసి కొత్తిమీర కూడా వేసేసాను. బాగా కలిపేసుకుంటున్నాను కదా, కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టేస్తా సిమ్లో పెట్టేసి. ఇప్పుడు హైలో పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు టమాటాలు ఉడికిపోయాయి, చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి కదా. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడకబెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయిపోయినాక నేనైతే చూస్తున్నారు కదా, కర్రీ అయిపోయిందనమాట, అయిపోయింది. సో దీన్ని అయితే మేము దింపేసి ఇక లంచ్లోకి అయితే తినేస్తాము. ఇక నిన్న నేను గోంగూర పచ్చడి కూడా చేశాను, కారపొడి ఉంది, పెరుగు ఇవన్నీ కలుపుకొని మధ్యాహ్నం భోజనానికి అయితే అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండే మంచి ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.